వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నాయకులు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యం. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే అని మరోమారు గుర్తు చేశారు. మన నాయకుడు జగన్ గారి శక్తి కూడా కార్యకర్తలే. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించింది. జగన్ గారు తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు ఏమేం చేయాలో ఆలోచించి వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని అన్నారు. మరోవైపు జగన్గారికి ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ గారి పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనం తీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్లాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదేపనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీటుగా ఎదుర్కోగలుగుతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా మీరంతా కృషి చేయాలి, చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా తెలియజేయాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. బలమైన సంస్థాగత నిర్మాణం మనకున్నప్పటికీ అది మనకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బలం సమన్వయంతో పనిచేసే రకంగా సంస్థాగతంగా నిర్మాణం పటిష్టం చేసుకునే దిశగా ఈ గత ఏడాదిగా మనం యాక్టివిటీస్ ముమ్మరం చేసిందే అందరికీ తెలిసిన విషయం. అది గతంలో కూడా నిజమైన బలం ఏదైతే ఉండే కార్యకర్తల బలం, నాయకుడిని అభిమానించే, దేనికైనా ఆయనతో పాటు నడిచే కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మొదటి స్థానంలో ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. దేశంలో ఎవరూ ఊహించని రకంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక సంస్కరణలు ఏవైతే చేశారో వాటిని చిట్టా తీస్తే రోజంతా కూడా సరిపోదు చదవాలంటే. అది వ్యవస్థాగతంగా కావచ్చు, అంటే కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, కోర్ సెక్టర్స్ ఏవైతే సమాజపరంగా చూస్తే విద్య, వైద్యం, వాటి మీద A to Z ఇంటి వరకు వైద్యం తీసుకెళ్ళడం, అలాగే విద్య ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం,
ఇవి కూడా 5 ఏళ్లలో. ఇంకా ఇలాంటివి ప్రతి సెక్టర్ను రైతులకు సంబంధించి కానీ ఇంకొకటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, నాట్ ఏదో ఇచ్చేసి కొంత వదిలించుకోవడం కాకుండా, లేక ఉన్నది నడుస్తుందిలే మనకెందుకని వదిలేయడం కాకుండా, మొత్తంగా సమాజం అభ్యుదయ పదంలో ముందుకు పోవాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే దాంట్లో కంటిన్యూస్ ఆలోచిస్తూ ఉన్న ఆర్థిక కష్టాలన్నింటినీ ఓర్చుకునైనా సరే 5 ఏళ్లలో 10-15 ఏళ్ల పైన ఎక్కడా జరగని, 10-15 ఏళ్ళు అయినా కూడా జరగనిది ఏ స్టేట్లో, లేదా నాయకుడు అనుకుంటే కూడా జరగంది ఈ స్టేట్లో చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, మన పార్టీది. సంస్థాగతంగా మరింత పటిష్టంగా మనం చేసే యాక్టివిటీ ఏదైనా సరే కింది వరకు ప్రాతినిధ్యం ఉండే రకంగా, అందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, నాయకత్వం అంటే ఏదో పైన లెవెల్లో ఉండేది కాకుండా కింది వరకు కూడా విస్తరించే రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాష్ట్రం అంతా కూడా 18 లక్షల మంది ఈ కమిటీల్లో, అన్ని రకాల కమిటీల్లో క్రియాశీలక సభ్యులు ఉంటారండి. అది మా నుంచి, ఈ స్థాయి నుంచి, మీరు నుంచి కింది నుంచి అందరూ ఇలా, వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక అస్త్రమే, ప్రతి ఒక్కరు ఒక ఆయుధమే. ఏం తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను, ఆయన ప్రభుత్వం దుర్మార్గాలను, ఆయనను ఇప్పుడు పెట్టుకున్నందువల్ల జరుగుతున్న నష్టాన్ని, భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఏ రకంగా మనం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఉండే దాంట్లో సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది. సో దట్ మన మెసేజ్లు, పార్టీ మెసేజ్లు పోతుంటాయి, అవతల దాన్ని ఎత్తి చూపడానికి, ముఖ్యంగా మైనారిటీ విభాగం కాబట్టి మైనారిటీ ఇష్యూస్ మీద, ఇన్ అడిషన్ టు పొలిటికల్ వాటితో పాటు ఎప్పటికప్పుడు రియాక్ట్ కావడానికి, అలాగే అవతల వాళ్ళ మీద తిప్పికొట్టడానికి దాడిని మనం ఏం చేస్తున్నది. ఈ ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు. ఈ ఫేక్ అటాక్స్ ఏదైతే వాళ్ళు పెయిడ్ వీళ్ళు చేస్తుంటారు కదా, ఎవడో గ్రూపులు ఉన్నాయి కొంతమంది టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసేది. మైనారిటీలు, నేను ఇంతకుముందు అంటే రాష్ట్రం ప్రజలు పట్టించుకోరు, మైనారిటీల గురించి అసలు పట్టించుకోరు. ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో ఇంతకుముందు అందరికీ తెలుసు. సో దానికి కావాల్సింది ఫస్ట్ నెట్వర్క్ ఫామ్ కావాలి. అందుకే నేను అందరికీ చెప్తున్నా, కమిటీలు ఫామ్ అయినప్పుడు ఈ కమిటీలన్నింటిలో కూడా వాళ్ళకి పూర్తి వీలైనంత వరకు ప్రొఫైలింగ్ చేయండి. ఫలానా వ్యక్తి ఏంటి ఆయన ఇంట్రెస్ట్ కూడా తీసుకోండి ముందు. సో దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంతగా పని చేయగలిగితే అంత చేసేట్టు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు అలాగే కింద వాళ్ళను, ఈ మొత్తం కమిటీలు గ్రాస్ రూట్స్కి పోయేసరికి మనకు 18 లక్షల మంది తయారవుతున్నారు పార్టీకి. వీళ్ళు రియల్ సైన్యం మనకు రేపు. అది బూత్ కమిటీల వరకు. వక్ఫ్ దీని గురించి అయితే ఏమి, ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎంటైర్ మైనారిటీస్లో టోటల్ కన్సాలిడేషన్ ఇటువైపు ఉండాలి. ఆ రైట్ మనకుంది, మన పార్టీకి ఉంది. ఎందుకంటే మనం నిలబడినాం కాబట్టి. ఈరోజు కూడా నిజమైన భరోసా ఎవరంటే వైఎస్ఆర్సీపీ కాబట్టి మైనారిటీస్. ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పడము. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.